ముందుగా బెంగళూరు దీని గురించి మాట్లాడుకుంటే ఆయన పులివెందు నుంచి నేరుగా బెంగళూరు వెళ్ళిపోయారు, రైట్. వెళ్ళిపోయి అక్కడ ఆ రోజు సాయంత్రానికి సోషల్ మీడియాలో మొదలైంది ఈయన కాంగ్రెస్తో ఏదో మాట్లాడుతున్నారని. అది కాస్త మా చెల్లిని తప్పించండి, నేను కాంగ్రెస్లో మెర్జీ చేసేస్తానని ఏదో నడుస్తుంది. బట్ అది అంత నమ్మదగ్గట్టుగా లేదు కాంగ్రెస్లో మెర్జీ చేయడం అనేది, అంటే అనిపిస్తుంది నాకు. మరి ఏంటి బెంగళూరులో ఈయన వేసిన అడుగులేంటి, ఎవరితో మాట్లాడారు, ఆ చర్చలేంటి? ఈయన సహజంగా బెంగళూరు వెళ్ళినప్పుడు యలహంకలో ఆయనకున్న ప్యాలెస్లోనే హెలిప్యాడ్ ఉందండి. అవును. అయితే యలహంకలో జగన్మోహన్ రెడ్డి 20 ఏళ్ల క్రితం ప్యాలెస్ కట్టుకున్నప్పుడు యలహంక బెంగళూరు అవుట్స్కట్స్లో ఉంది. కానీ ఇప్పుడు బెంగళూరు విపరీతంగా విస్తరించడం వల్ల యలహంక కూడా సిటీలో కలిసిపోయింది. దాంతో ఏమైందంటే ఆ ఏరియా నో ఫ్లయింగ్ జోన్ అయింది. కరెక్ట్ ఉంటుంది కదా, నో ఫ్లయింగ్ జోన్ అయింది. సో యలహంకలో ఈయనకి హెలిప్యాడ్ ఉన్నా కూడా చేపర్ దిగడానికి పర్మిషన్ లేక జక్కూర్ ఏరోడ్రోమ్లో దిగాడు. బెంగళూరులోనే జక్కూర్ ఏరోడ్రోమ్లో మధ్యాహ్నం 12:45కి దిగాడు. 12:45 దిగాడు. 1:15కి యలహంక ప్యాలెస్కి వెళ్ళిపోయాడు. ఆయనతో పాటు ప్యాలెస్కి అప్పటికే అవినాష్ రెడ్డి, మిథున్ రెడ్డి ఉన్నారు. ముందే వెళ్ళున్నారు, వాళ్ళు ముందే వెళ్ళున్నారు. ఈయన పులివెందులు వెళ్తే మీడియా వాళ్ళందరూ ఏం రాశారంటే పులివెందుల్లో కార్యకర్తలని, నాయకుల్ని కలవటానికి వెళ్ళాడు అని రాశారు, లేదా అంతే చెప్పారు. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి 2 విషయాల మీద ఫోకస్ చేసి పనిచేస్తున్నాడండి రిజల్ట్స్ వచ్చిన తర్వాత. ఒకటి జైలు మేనేజ్మెంట్, 2 మనీ మేనేజ్మెంట్. జైలుకి వెళ్తాను అనేది ఆయన ఈ మధ్య కలిసిన 3కి పెద్ద పెద్ద వాళ్ళకి చెప్పాడు. ముందుగా అనుమానాన్ని వ్యక్తం చేశాడు. అనుమానం లేదు ఆయనకి అనుమానం లేదు. జైలు ఆ బెంగళూరు మీటింగ్కి సరే బెంగళూరు వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత డికే శివకుమార్ గారిని కలిశాడు అదే రోజు. వెళ్ళింది అందుకు, టైంపాస్ చేయటానికి కాదు. పాయింట్ నెంబర్ 1, ఆయన్ని సంతోషపెట్టానికో లేకపోతే కన్విన్సింగ్ మెథడ్లోనో ఆయన చెప్పిన ఫస్ట్ పాయింట్ ఏంటంటే 2029లో ఢిల్లీలో మీరు అధికారంలోకి వస్తారు అని ఏం చెప్పాడు? 2029లో దేశంలో మీరు అధికారంలోకి వస్తారు ఫర్ ష్యూర్. తర్వాత మేడంతో కొంచెం, మేడం నా మీద చాలా కోపంగా ఉన్నారు, కొంచెం మీరు మీడియేషన్ చేయండి. తర్వాత జైలుకి వెళ్తున్నట్టే చెప్పారు, జైలుకి వెళ్తున్నాను. సో కొంత మనీ మేనేజ్మెంట్ గురించి మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గత 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్లో అనేక రూపాల్లో సంపాదించిన డబ్బు చాలా వరకు విదేశాల్లో ఉంది. చాలా వరకు విదేశాల్లో ఉంది. ఒక కూతురు ఆ డబ్బులు మేనేజ్ చేస్తుంది. లండన్లోనే దుబాయ్ బేస్డ్ ఒక కంపెనీ ద్వారా ఒక కూతురు ఈ డబ్బుల వ్యవహారాలన్నీ మేనేజ్ చేస్తుంది. అంటే కూతురు కూడా తెలివైంది బాగా, అంతే కదా. మనీ మేనేజ్మెంట్ మామూలు విషయం. షీ ఈజ్ ట్రైన్డ్.